మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి నిజమైన ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. నిజమైన పీఠాధీశులు, గురువులు, ప్రవచనకారులు, పెద్దలు ఎవరైనా సరే ధర్మ సంబంధిత విషయాల్ని చెప్పినప్పుడు కానీ, ధర్మ సందేహాల నివృత్తి కలుగజేసినప్పుడు కానీ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు పదే పదే చెప్పరు. ఏదో ఒక దశలో ఒక సందర్భానుసారం ఒకసారి చెప్తారు, లేదా ఒక 2-3 సార్లు చెప్తారు. మనం వాటిని మరిచిపోయి ఎందుకు ఈ విషయం మీద చెప్పలేదు అనేలాగా వ్యవహరిస్తే అది మన పొరపాటు అవుతుంది, కానీ గురువుల పొరపాటు కానే కాదు. వాళ్ళు చెప్పాల్సిన టైంలో సత్యాల్ని ప్రకటిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అదొక నదీ ప్రవాహం లాంటిది. వారితో పాటు మనం పోటీ పడలేము. కనుక నేనేమంటున్నానంటే మన పెద్దలు చెప్పిన మాటల్ని, ముఖ్యంగా ధర్మ సంబంధితమైనటువంటి విషయాల్ని, ధర్మాచరణలో మనం పాటించాల్సిన విషయాల్ని నోట్ డౌన్ చేసుకొని ఎప్పటికీ మననం చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. మర్చిపోరాదు. అలాగే నెక్స్ట్ జనరేషన్ని కూడా అప్రమత్తం చేస్తూ ఉండాలి. షిరిడి సాయిబాబా వివాదం గురించి మీ అందరికీ తెలిసిందే. దీంట్లో 2 వర్గాల వాదన. ఒక వర్గం ఇది సనాతన ధర్మానికి సంబంధం లేనటువంటి అంశము, అంటే బాబా గారికి సనాతన ధర్మానికి సంబంధం లేదు, బాబా గారి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని అందరము గౌరవిస్తాం, కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ బాబా సనాతన ధర్మానికి మాత్రం కాలుష్యాన్ని చేకూర్చకండి, ఇది ఒక ప్రతిపాదన. అటువైపు బాబాయే సర్వాంతర్యామి, బాబాయే అన్నీ అని చెప్తారు. దానికి ప్రమాణం ఏమిటి అంటే వ్యక్తుల పేర్లు లేకపోతే కొన్ని పుస్తకాలు చెప్తారు. అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రమాణాలు కావు, శాస్త్రాలే ప్రమాణాలు అవుతాయి. ఎందుకంటే ఆయా వ్యక్తులు లేకపోతే ఇతరత్ర కొన్ని పుస్తకాలు కాల్పనికాలే కావచ్చు, చాలా వరకు కాల్పనికాలు కావచ్చు, పబ్లిసిటీ స్టంట్స్, మార్కెటింగ్ బుక్స్, లేకపోతే అసలు ఆ చెప్పిన వ్యక్తుల యొక్క ఐడెంటిటీ ఏమిటి, వాళ్ళెవరో, ఇవన్నీ పక్కన పెడితే మనకి క్లారిటీగా చెప్పాల్సింది ఎవరు? ఆచరిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మన పెద్దలు. వాళ్ళు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. శృంగేరి పీఠం క్లారిటీ ఇచ్చింది, ఇతర పీఠాలు కూడా క్లారిటీ ఇవ్వబోతూ ఉన్నాయి. అప్పుడు వీళ్ళంతా ఇంకెంత ఏడుస్తారు అది పక్కన పెడితే, ఇక ప్రవచనకారులు ఆల్మోస్ట్ వాళ్ళందరూ చెప్పినట్లే. ఒక దశలో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, భయపెట్టారు, కనుక ఆయన మహాసాత్వికులు కనుక కాస్త ఎందుకులో వచ్చింది గొడవ అని చెప్పి వెనకడుగు వేసి ఉండొచ్చు. గరికపాటి గారు ఆయన ప్రవచనాలు ఇస్తుండొచ్చు కానీ బాబా గారికి సంబంధించి, కానీ వారికి కూడా తెలుసు అసలు విషయం ఏమిటనేది తెలుసు. వారు చెప్పాల్సిన సమయంలో చెప్తారు, లేదా చెప్పకపోయినా పర్వాలేదు. సత్యం ఎప్పుడు సత్యమే, ఒకరు ప్రకటిస్తేనే సత్యం అని మనం అనుకోకూడదు. కానీ పెద్దల్ని ఒక అంశానికి సంబంధించి స్పందించలేదని చెప్పేసి నిందించాల్సిన పరిస్థితి లేదు. అది వారి యొక్క విచక్షణ, వివేకము, వారి యొక్క సమయ స్ఫూర్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం వేచి చూడటమే. ఇక సరస్వతి పుత్రుడైనటువంటి సామవేదం వారు నిర్మోహమాటంగా ఖండించి పడేశారు. సాయిబాబా గారిని గౌరవిస్తూనే సనాతన ధర్మానికి గ్లాని చేకూర్చరాదు అని చెప్పారు. ఇక వద్దిపర్తి పద్మాకర్ గారు, ఎందుకంటే వీరి గురించి ఎక్కువగా కామెంట్స్ నాకు వస్తూ ఉంటాయి అన్నమాట. మన వద్దిపర్తి గారే వారి యొక్క పీఠంలో షిరిడి సాయిబాబా మందిరం ఉంది కదా, లేకపోతే వారు అనేక ప్రవచనాలు ఇచ్చారు కదా అంటే, ప్రవచనాలు ఇచ్చుండొచ్చు, లేకపోతే మందిరం పెట్టుండొచ్చు. వాటి గురించి వారు సరైనటువంటి సమయంలో స్పందించవచ్చు, స్పందించాల్సిన అవసరం లేకపోతే స్పందించకపోనవచ్చు. అది వారి ఇష్టం. గురువులు ఎప్పుడు రెస్పాండ్ అవుతారు, లేదా గురువులు ఎలా అనుగ్రహిస్తారు అనేది మనం గమనించలేము. వారి టైమింగ్ మీద మనకు నమ్మకం ఉంటే చాలు. వారు స్పందించినా స్పందించకపోయినా మన గౌరవం, మన భక్తి అలాగే ఉండాలి అనే ఉద్దేశాన్ని నేను ఇక్కడ నొక్కి ఒక్కాణిస్తూ, ప్రతిదానికి ఒక జడ్జిమెంట్కి వచ్చేయకండి. ఒకవేళ బాబాకి పాజిటివ్గా మాట్లాడిన మన పెద్దలు వారిని గౌరవిస్తూ, ఆ ఒక్క విషయంలో మీతో మేము విభేదిస్తున్నామండి, కానీ మిగిలిన విషయాలన్నింటిలో కూడా మీకు మేము పాదాక్రాంతులమే, మేము అదే భావనతో అదే గురుభక్తితో ఉంటాము అని చెప్పగలగాలి. చిన్న చిన్న అంశాల పట్ల ఒక విభేదం వచ్చింది, మనకు నచ్చలేదు ఒక అంశం పట్ల అని చెప్పేసి విషం కక్కడం అనేది అది మనకున్నటువంటి జబ్బు అవుతుంది తప్ప అది ఏమాత్రం పరిపక్వత కాదు. ఇవాళ సాయిబాబా అంశం, రేపొద్దున ఇంకో 100 కొలది అంశాలు వస్తాయి. ఇన్ని అంశాల్లో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించవచ్చు. అందరూ మనకు నచ్చిన కోణంలోనే ఆవిష్కృతం కావాలంటే మరి ఇన్ని వ్యవస్థలు ఎందుకు, మార్గాలు ఎందుకు? కనుక ఆచితూచి మాట్లాడటం మన వైపు నుంచి ఉండవలసిన బాధ్యత. ఒక్కసారి ఆలోచిద్దామండి. మన గురువులు కానీ, వేద పండితులు కానీ, పీఠాధీశులు కానీ, వారి యొక్క వ్యవహార శైలి, వారి యొక్క నిత్య జీవితం ఎలా ఉంటుంది? పొద్దున్నే 3 గంటలకు, కొంతమంది 2 గంటలకే లేస్తారు. లేచి ఎన్ని రకాల అనుష్ఠానాలు చేస్తారో, ఎన్ని రకాల జప తపాదులు చేస్తారో, మనకి ఒళ్ళిరుచుకొని లేచేసరికి 10 గంటలు అవుతుంది. కామన్గా చెప్తున్నా, ఒక టైం, లేదా 8, లేదా అట్లీస్ట్ సూర్యోదయానికి ముందు లేచినటువంటి ముఖాల మనవి కాదు కదా. జపాలు రోజు చేస్తారా మీరందరూ?
అదే మనమంతా చేస్తామా? చేయం కదా. గురువుగారు చెప్పినటువంటి అన్ని మంచి విషయాల్ని మనం అలాగే పాటిస్తామా? పాటించం. కానీ వాళ్ళు చెబుతారు, పాటిస్తారు, నిత్యము అదే ప్రవాహంలో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. గురువులు ఏది చెబితే అది విని, ఏది చెప్పలేదో దాని గురించి ఎదురు చూడాలి. గురు అనుగ్రహం కోసం ఎదురు చూడాలి. అంతే తప్ప వ్యతిరేకత, అన్నిటికీ జెండా కట్టేస్తాం, విప్లవం అంటే దానికి ఒక టైమింగ్ ఉంటుంది. దానికి ఒక వ్యవహారం ఉంటుంది. కానీ మన సనాతన ధర్మం ఏం నేర్పింది అంటే గురువుల పట్ల, నేను అనేది తురకబావాల గురించి కాదు, మన గురువుల పట్ల, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తున్న గురువుల పట్ల అత్యంత వినయ విధేయతలతో ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. ఇది కొంచెం గట్టి మాటే, కానీ నేను చెప్తున్నా. కర్టసీని బ్రేక్ చేయటం ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోతుంది మనందరికీ. కనుక మనలో ఉన్నటువంటి ఈ లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. లేదనుకోండి, ఎవడికి ఎవడూ మర్యాద ఇవ్వకుండా, ఏ ప్రోటోకాల్ పాటించకుండా, ఏ హైరార్కీ లేకుండా ఇష్టారీతిగా ఉంటే కుక్కలు చింపిన విస్తరాకు అవుతుంది. అర్థం చేసుకోండి. ఇక వద్దిపర్తి పద్మాకర్ గారు, గురుదేవులు గారు, వీరు ఒక సందర్భంలో క్లియర్గా చెప్పారండి సాయిబాబా గురించి. వారి పీఠంలో సాయిబాబా గారి మందిరం ఉండొచ్చు, ఏమో సాయిబాబా భక్తులు చాలామంది ఆ మందిరం దగ్గరనే శాంతి పొందుతున్నారేమో, వారు ఆ విధంగా అనుగ్రహించారేమో వారి యొక్క మందిరం కట్టి. సాయిబాబా గారి ప్రవచనాలు తొలి దశలో ఎప్పుడు అవసరమో అప్పుడు చెప్పుండొచ్చేమో. నేను వాటి ద్వారా ప్రభావితం కాలేదు, ప్రభావితం కామని చెప్పట్లేదు. నేను వాటి మీద మరీ డిజ్రెస్పెక్ట్తో కూడుకున్నటువంటి కామెంట్స్ చేయను. గతంలో నేను ఫ్లోలో డిజ్రెస్పెక్ట్ అనే పదం వచ్చింది. దాని అర్థం ఏమిటి అంటే నేను దాన్ని అంగీకరించను. మా గురువు గారి ద్వారా వచ్చేటటువంటి సాయిబాబా ప్రవచనాలని నేను అంగీకరించను, నేను తీసుకోను. కానీ 99% గొప్ప గొప్ప విషయాలు చెప్పారు మా గురువు గారు, వాటిని ఫాలో అవుతా, వాటిని వింటా. మిగతా ఆ 1% అంశాన్ని నేను పక్కన పెట్టేస్తాను. అదే రెస్పెక్ట్ ఉంటుంది. ఆ ఒక్క అంశం దగ్గర డిజ్రెస్పెక్ట్ అని ఫ్లోలో అన్న మాట అయినప్పటికీ కూడా దాని అర్థం ఏంటంటే ఆ అంశానికి డిజ్రెస్పెక్ట్, ఓకే, గురువు గారికి కాదు. అయితే గురువు గారు గతంలోనే చేసినటువంటి ఒక వీడియో నేను ప్లే చేసి చూపిస్తాను, చూడండి. షిరిడి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, సత్య సాయిబాబా దేవాలయాల్లో ప్రముఖ దేవుళ్లను ఒక ప్రక్కగా పెట్టి పూజిస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం గురువు గారు కాస్త వివరించారు. మంచి ప్రశ్న వేశారండి వారు. ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో ఇప్పుడు అయ్యప్ప స్వామి ఆలయం ఉందనుకోండి, అందులో మరీ శివుణ్ణి ఎక్కడో కనపడకుండా గెంటకూడదు. అయ్యప్పకి పక్కనే ఆయనకు కూడా అంత సముచిత స్థానం ఇవ్వాలి. అలాగే ఏ షిరిడి సాయి ఆలయం ఉంది, షిరిడి సాయి కాలి దగ్గర ఈ శివుడి విగ్రహాన్నో లింగాన్నో ఇలాంటివి పెడతారు, అలా పెట్టకూడదు. బాబావారు త్రిమూర్తి ఆత్మకుడు కాబట్టి పక్కన ఉచిత స్థానంలో పెట్టాలి. ఇప్పుడు మా అమ్మాయి లేక మా అబ్బాయి లేక మీ అబ్బాయో మీ అమ్మాయో వీళ్ళు గొప్పవాళ్ళు అనుకుందాం, వాళ్ళ కాళ్ళ కింద మిమ్మల్ని పెడితే ఎంత మహాపాపం. కొడుకు ఎంత గొప్పవాడైనా, కూతురు ఎంత గొప్పదైనా పక్కన పూజ చేసేటప్పుడు, తల్లిదండ్రులు వచ్చినప్పుడు కొడుకు పక్కనే కూర్చోబెట్టాలి. వేదిక మీద నన్ను గౌరవించేటప్పుడు మా నాన్నగారు వస్తే మా నాన్నగారికి కూడా నాకు వేసినంత సింహాసనం వేసి కూర్చోబెట్టి గౌరవించేవాడు నేను అవధానాలు చేసేటప్పుడు. అంతేగాని నేనేమో సింహాసనం లాంటి దాని మీద కూర్చుని మా నాన్నగారిని కింద కూర్చోబెట్టి ఆయన ఎత్తి మీద కాళ్ళు పెడితే అది మహాపాపం. కాబట్టి ఏ ఆలయంలో అయినా సరే వాళ్ళ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి ఆలయంలో శివలింగాన్ని కూడా ఇంచుమించుగా అదే లెవెల్లో పీఠం మీద పెట్టాలి. ఆ స్థాయిలోనే బాబావారి ఆలయంలో కూడా చక్కగా త్రిమూర్తులు అదే స్థాయిలో పెట్టి పూజించాలి, కాళ్ళ దగ్గర పెట్టకూడదు. ఇవన్నీ దోషాలు. ఈ దోషాలు చేయటం వల్ల తెలియకుండానే కొన్ని కష్టాలు పాలవుతాం మనం అన్నమాట. కాబట్టి సముచిత స్థానం ఇచ్చి గౌరవించకపోతే మాత్రం శాస్త్ర మర్యాదను ఉల్లంఘించినట్టు అవుతుంది. చాలా మంచి ప్రశ్న వేశారు. మీకు ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుగాక. శాస్త్ర మర్యాదల్ని ఉల్లంఘించిన వారే అవుతారు సముచితమైనటువంటి స్థానాల్లో హిందూ దేవీ దేవతలకు గనక మర్యాద ఇవ్వకపోతే. ఇదే కదా మనము చెబుతున్నది. గురువుగారు ఇది ఎప్పుడు చెప్పారు తెలుసా? 2019 సంవత్సరం డిసెంబర్ 6 నాటి వీడియో ఇది. అంటే నాడే చెప్పారు. అప్పట్లో వివాదాలు ఏమి లేవుగా, కానీ వచ్చినటువంటి సందేహాలకు నివృత్తి. అంతేకాకుండా అక్కడ సాయిబాబా గారి గురించే కాదు, ఇతరుల గురించి కూడా చెప్పారు అక్కడ. సో వేద ప్రమాణముగా ఎప్పుడు ఆలోచిస్తూ ముందుకు సాగుతామో అప్పటి వరకు మనకి రక్షణ. శాస్త్ర విరుద్ధంగా వెళ్తే ఏమవుతుంది? తరాలు లేచిపోతాయి. ఇది గ్యారంటీ, ఇది రాసి పెట్టుకోండి. పిచ్చోలు అయిపోతారు, ఉన్మాదులు అయిపోతారు. చూస్తున్నారుగా కొంతమంది ఏం చేశారో ఈ మధ్య. నెక్స్ట్ వీడియోనే అది. పెయిడ్ బ్యాచ్ కొంతమంది ఒక దగ్గరికి పోగి సరిగ్గా నినాదాలు ఇవ్వడం రాదు, మా ఫోటోల్ని మమ్మల్ని పోనీ సరే మమ్మల్ని ఏదన్నా అనవచ్చు, నో ప్రాబ్లం. గురువులైనటువంటి పెద్దల్ని కూడా ఆ స్థాయిలో ఫోటోలు తగలబెట్టేయటం, మీ కామెడీ విన్యాసాలన్నీ చూస్తూ ఉంటే సరే అది పక్కన పెడితే అది వేరే వీడియోలో చెప్తాను. గురువుగా చెప్పారు కదా వద్దిపర్తి గారు స్పష్టంగా,
ఇదే విషయాన్ని మళ్ళీ చెప్పాలనుకోండి, మళ్ళీ చెప్తారు. ఇక ఆయన ప్రవచనాలు లేదా ఆయన పీఠంలో ఉండేటటువంటి సాయిబాబా మందిరం గురించి ఆయనే చెప్తారు. వేచి చూడండి. ఎలా చెప్పినా కూడా గురువు చెప్పారు కాబట్టి దాన్ని గౌరవించండి. ఇష్టం లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేయండి. నేను అది చెప్పాలనుకుంటున్నాను. రాబోయే కాలంలో స్వచ్ఛ సనాతనం అనేది విలసిల్లుతుంది. సనాతన ధర్మంలో ఉన్నటువంటి దొంగ బాబాలు, తురక బాబాలు, కాలుష్యాలు అన్నీ కూడా ఎగిరిపోతాయి. ఎంతకాలమని ఈ నకిలీలు మకిలీలు వచ్చి నిలుస్తాయి చెప్పండి? కలియుగం ఇలాగే ఉంటుంది అనుకోవద్దు. ఏ యుగమైనా ధర్మం వైపున నిలబడి ధర్మం కోసం పరితపిస్తే, ధర్మమే బ్రెయిన్లో పెట్టుకుని బ్రతికితే, శాస్త్ర ఉల్లంఘన చేయకపోతే, పెద్దలను మనం పట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగవు. కలియుగంలో కూడా కృతయుగం కాలం నాటి పరిస్థితుల్ని సమకూర్చుకోవచ్చు. ఇది ఒక మాట వేస్తూ ఉంటారు, కలియుగంలో ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. మనము చెడు చేస్తేనే కలి పట్టుకుంటాడు. మనము అడదారులు పడి మనం అవైదికాలకు వైపు వెళ్తేనే కలి పట్టుకుంటాడు. మనం మంచి చేసుకుంటూ గురువుల పాదాలు పట్టుకుంటూ భగవన్ నామస్మరణలో ఉంటే కలి ఎందుకు పట్టుకుంటాడు? కనుక అర్థం చేసుకోండి. స్వచ్ఛ సనాతనంలో భాగం కండి. జై హింద్, జై భారత్.